నగర్ హైవే బ్రిడ్జి నుండి గుదిమల్ల వరకు 5 కోట్ల రూపాయలతో తార్ రోడ్డుకి మీ అందరి సమక్షంలో శంకుస్థాపన చేసుకున్నాం. ఈ గడిచిన 2 సంవత్సరాల 8 నెలల్లో డివిజన్ నెంబర్ 8, 10, 11, 12 ఈ 4 డివిజన్లలో అంటే ఒకదానికొకటి కలిసి ఉంటుంది కాబట్టి డివిజన్ నెంబర్ 8, 10, 11, 12 ఈ 4 డివిజన్లలో ఇందాక శ్రీనన్న చెప్పినట్లు ఒక్క డివిజన్లో ₹1 కోటి ఖర్చు పెడితే ఈ 4 డివిజన్లలో ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది మనం 21,61,00,000 రూపాయలు. 21,00,00,000 ఈ 5 కోట్లతో కలిపి 21,61,60,00,000 రూపాయలు మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ 8, 10, 11, 12 4 డివిజన్లో ఖర్చు పెట్టడం జరిగింది. దీనికి కారణం ఒక్కటే, ఆనాటి 10 సంవత్సరాలలో ఆనాడు మేము అద్భుతంగా పరిపాలించామని చెప్పుకున్న నాయకుల పనితీరు మనకు తెలుసు. ఎక్కడ పని అక్కడే వదిలేశారు. కమిషన్లు వచ్చేదానికైతే కాంట్రాక్టులకు టెండర్లు పిలిచారే తప్ప పేదవాళ్ళకి, గ్రామీణ ప్రాంతానికి, మున్సిపాలిటీకి మెరుగైన అభివృద్ధి చేయాలని ఆనాటి దొరలకి ఆలోచన రాకపోవటం మన దురదృష్టం. 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చే నాడు పేదవాడి కష్టాన్ని పట్టించుకోలేదు.